గుడ్ ఈవినింగ్ విశాఖ వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కుంటాల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. నాటి నాయకుల త్యాగఫలమే నేటి స్వాతంత్ర్యం. జాతీయ పతాకాన్ని ఎగరవేసిన ప్రముఖుల వెల్లడి. శ్రావణ మాసం పురస్కరించుకొని స్వర్ణ కవచ అలంకారాల్లో దర్శనమిచ్చిన శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు 139 మంది దంపతులతో సామూహిక కుంకుమ పూజలను నిర్వహించిన వైదిక వర్గం. 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి పేద విద్యార్థికి విద్యా అవకాశాన్ని కల్పించాలని కోరిన ప్రముఖులు, పలు పాఠశాలలో పొంగిన దేశభక్తి. ఇక డీటెయిల్స్ చూద్దాం. భారతదేశానికి బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్రాన్ని అందించిన దేశ నాయకులకు, స్వతంత్ర సమరయోధులను పూర్తిగా తీసుకుని యువత దేశభక్తిని చాటాలి అంటూ మంత్రి అనగాని సత్యప్రసాద్ పిలుపునిచ్చారు. 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక పోలీస్ మైదానంలో వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల శకటాలు, ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ శకటం మొదటి బహుమతిని పొందగా, జీవీఎంసీ స్వచ్ఛత శకటం ద్వితీయ బహుమతిని పొందింది. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్, నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకవ్రత బాగ్జీ, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, విఎంఆర్డీఏ కమిషనర్ విశ్వనాథన్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడారు. స్వాతంత్ర సమరయోధుల పోరాటాల ఫలితమే, త్యాగాల ఫలితమే నేడు మనం పొందిన స్వాతంత్ర్యమని, అనునిత్యం వారి సేవను గుర్తు చేసుకుంటూ అభివృద్ధి దిశలో పయనించాలంటూ పిలుపునిచ్చారు. కవి శ్రీశ్రీ ఇదే విశాఖ నుండి తన విప్లవ పదగజలను వినిపించారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ తెన్నేటి విశ్వనాథం ఈ ప్రాంత ప్రగతి కోసం తన గొంతుకను ఇచ్చారు.
వీరితో పాటు ఎంతో మంది స్వాతంత్ర సమరయోధులు, కవులకు, రచయితలకు, సామాజిక కార్యకర్తలకు నెలవైన విశాఖ వేదికగా మనం ఈరోజు 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం. ఈ సంబరాలను అనగా సత్యప్రసాద్ అనే నేను రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్ శాఖ మంత్రిగా విశాఖలో మీతో జరుపుకోవడానికి అవకాశం ఇచ్చిన గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ అఖండ భారతదేశపు నలుమూలల, వాడవాడల, వీధిన ప్రతి భారతీయుడి గుండెల్లో మువ్వెన్నెల జెండా చప్పుడు వినిపిస్తున్న ఈ శుభవేళ ముచ్చటైన 3 రంగులతో యావత్తు భారతదేశం ఆశాదీపంలా వెలిగిపోతున్న ఈ తరుణంలో మీ అందరి సమక్షంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు భాగస్వామ్యం అయినందుకు ఎంతో సంతోషిస్తా ఉన్నాను. స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. అలాగే వారి త్యాగాలను వృధా కానివ్వకుండా మన దేశ ఉన్నతికి, రాష్ట్ర అభివృద్ధి కొరకు మన వంతు కృషి చేయాలని ఈ సందర్భంగా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. వారు ఎలా అయితే మన దేశాన్ని గొప్పగా చూడాలనుకున్నారో ఆ కళను మనం సాకారం చేయాలి. ప్రపంచవ్యాప్తంగా మన దేశ కీర్తి ప్రతిష్టలను పెంపొందించేలాగా మన బాధ్యత అని ఈ సందర్భంగా మీ అందరూ కూడా గుర్తు చేస్తా ఉన్నాను. పహల్వామా ఉగ్రదాడిలో అయితే ప్రతీకారంగా పాకిస్తాన్ ఉగ్ర శిబిరాలను కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధూర్తో మన దేశ గౌరవాన్ని నిలిపిన జవాన్లు మరియు దేశ సార్వభౌమాధిక ఐక్యతను నిలిచిన దేశ ప్రజలకు వందనాలు. ఆపరేషన్ సింధూర్లో వీరోచితంగా పోరాడి అమరులైన మన ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గ కల్లి తండాకు చెందిన మురళీ నాయక్ నివాళులర్పిస్తూ అలనాటి స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. గత 13 నెలల కాలంలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ వరుసగా నెరవేర్చడం కాకుండా అభివృద్ధికి పరుగులు తీస్తూ ఉంది. సూపర్ 6 పరుగు సంక్షేమాన్ని అందించడంలో కూటమి ప్రభుత్వం నంబర్ 1 అని నిరూపించుకున్నాం. గత ప్రభుత్వ నిర్వాహకం కారణంగా పరిశ్రమలన్నీ రాష్ట్రాన్ని విడిచి పారిపోతే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ ఇమేజ్తో మరలా రాష్ట్రానికి పరిశ్రమలు క్యూ కట్టేలా చేశారు. శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని బురుజుపేట కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ వైదిక వర్గాలు మాట్లాడుతూ 139 మంది దంపతులు ఈ ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారని తెలిపారు. అమ్మవారికి క్షీరాభిషేకం, వివిధ రకాల పంచామృత అభిషేకాలను నిర్వహించినట్లుగా వెల్లడించారు. ఆలయ ఈవో శోభారాణి, ఏఈఓ రాజేంద్ర కుమార్ పర్యవేక్షణలోని భక్తులకు అన్న సమారాధన, తీర్థ ప్రసాదాలను అందజేశామని చెప్పారు. जनस्तां विकसितवदनां पद्मपत्राजताक्षये हेमाभां पीतवस्त्रां करकलितलसत्तेम पद्माम्बराङ्गे सर्वालङ्कारयुक्तां सततमभजतां भक्तनम्रां भवाले श्रीविद्यां शान्तमूर्तिं सकलशृणुतां सर्वसम्प्रदात्रे श्रीकनकमहालक्ष्मीदेव्ये नमः।
శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు మనందరికీ కూడా ఇంటి ఆడపడుచుగా భావించేటువంటి ఉత్తరాంధ్ర కల్పవల్లి అయినటువంటి కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో అత్యంత వైభవోపేతంగా శ్రావణ మాసోత్సవాలు మనందరం కూడా నిర్వహణ జరుగుతోంది. ఈరోజు శ్రావణ మాసంలో శుక్రవారం అంటే కూడా మనందరికీ కూడా అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి మహాలక్ష్మి అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజు. అలాగే ఈరోజు మనందరం కూడా ప్రాతకాలం కనక మహాలక్ష్మి అమ్మవారికి 5 గంటలకి మహావైభవపేతంగా మేళతాళాలతోటి తెల్లవారుజామున పంచామృత అభిషేకం సేవ, అలాగే పంచామృత అభిషేకం సేవ అనంతరం మనం సహస్రనామ కుంకుమ పూజ చేసుకున్నాం. తండోపతండాలుగా కూడా భక్తులు వచ్చి అమ్మవారికి స్వయం పూజా క్షేత్రంగా స్వయంగా అర్చన చేసుకుంటున్నారు. అర్చన చేసుకుని అమ్మవారి యొక్క అనుగ్రహం పొందుతున్నారు. ఇంకొక విశేషం ఏంటంటే శ్రావణ మాసంలో ఈ 30 రోజులు కూడా శ్రావణ శుద్ధ పాడ్యమ లగాయుతూ బహుళ అమావాస్య పర్యంతం కూడా ప్రతినిత్యం కూడా మన ఆలయంలో అత్యంత వైభవపేతంగా మన శ్రీచక్రానికి సహస్రనామ కుంకుమ పూజలు, అలాగే మహాలక్ష్మి హోమం కార్యక్రమం జరుగుతోంది. ఈరోజు తండోపతండాలుగా వచ్చారు. అత్యధికంగా వచ్చి భక్తులు వచ్చి అమ్మవారి యొక్క శ్రావణ మాస ప్రత్యేక పూజలో పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహం పొంది ఉన్నారు. విశాఖపట్నం కలెక్టరేట్లో శుక్రవారం ఉదయం 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆయనతో పాటుగా విఎంఆర్ఏ కమిషనర్ కెఎస్ విశ్వనాథన్, జాయింట్ కలెక్టర్ కె మయూర్ అశోక్ జాతీయ పతాకానికి గౌరవ వందనాన్ని సమర్పించారు. అనంతరం సందేశాన్ని అందించారు. వేడుకల్లో భాగంగా సిబ్బందికి స్వీట్లు పంచిపెట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లా రెవెన్యూ అధికారి బిహెచ్ భవానీ శంకర్, కలెక్టరేట్ ఏవో రాణి, సూపరింటెండెంట్లు, ఇతర అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సంవత్సరాలు పూర్తి చేసుకొని 79వ సంవత్సరాల్లో మనం అడుగు పెడుతున్నాము. ఈ నూతన సంవత్సరంలో మన దేశ అభివృద్ధి కోసం, దేశ ప్రజల యొక్క సంక్షేమం కోసం ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని సందర్భంగా కోరుతున్నాము. మన స్వతంత్ర సమరయోధుల యొక్క త్యాగాల వల్ల ఈరోజు ఈ ఫ్రీడమ్ని, ఇండిపెండెన్స్ని మనము ఎంజాయ్ చేయగలుగుతున్నాము, సెలబ్రేట్ చేయగలుగుతున్నాము. ఎన్నో త్యాగాలు చేసి మనకి మన లీడర్స్ అందరూ కూడా ఈ స్వతంత్రాన్ని మనకి అంకితం చేయడం జరిగింది. అవన్నీ కూడా ఈరోజు మనము గుర్తు తెచ్చుకొని ఆ ఫ్రీడమ్ యొక్క పర్పస్ని మీట్ అయ్యే విధంగా ప్రతి ఒక్కరు కూడా భారత పౌరుడిగా గర్వంగా మన యొక్క బాధ్యతని నిర్వహించాలని సందర్భంగా కోరుతున్నాను. మనం ఎప్పుడు కూడా మన రైట్స్ గురించి మాట్లాడుతున్నాము. ఫండమెంటల్ రైట్స్లో రైట్ టు ఈక్వాలిటీ ఉంది, రైట్ టు ఫ్రీడమ్ ఉంది, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది అని మన రైట్స్ గురించి మాట్లాడుతున్నాము. ఈ సందర్భంలో మన ఒక డ్యూటీస్ గురించి కూడా మనము అర్థం చేసుకొని ఆ డ్యూటీస్ని ప్రతి ఒక్కరు కూడా పాటించవలసిగా కోరుతున్నాను. మీరు ఇప్పుడు రెగ్యులర్గా పేపర్లు చదువుతూ ఉంటారు. మన భారతదేశం ఎంత పెద్ద అభివృద్ధి చెందిన దేశంగా ప్రపంచంలోని 4వ స్థానం మనము పొందగలిగాము. అది పొందగలిగామంటే కేవలం ప్రతి ఒక్కరు చేసిన కృషి వల్ల, మన ఫౌండింగ్ ఫాదర్స్ మనకి ఇచ్చిన ఆ కాన్స్టిట్యూషన్ వల్ల, దానివల్ల ప్రజలకు జరిగిన మేలు వల్ల మనము ఈరోజు ఈ స్థాయితో మనం దేశం మొత్తం 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనందంగా ఉంది అంటూ వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు కెకే రాజు హితవు పలికారు. ఈ సందర్భంగా మద్దిలపాలెం పార్టీ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. జిల్లా అధ్యక్షులు కెకే రాజు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ ప్రభుత్వాలు పరిపాలన చేపట్టాలని, అప్పుడే నిజమైన స్వాతంత్ర్యమని తెలిపారు.
ఈ భారతదేశంలో, స్వతంత్ర భారతదేశంలో కలలగలని భారతదేశంలో సమానత్వం రావాలి. రాష్ట్రంలో, విభజన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ మహనీయుల యొక్క కళల్ని నిజం చేస్తూ 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏదైతే ఆ మహనీయులు కళలు కన్నారో, ఏదైతే మహనీయుల ఆలోచన చేశారో, వారి ఆలోచనలు, వారి కళలను నిజం చేస్తూ ఈ దేశానికి ఆదర్శంగా నిలిచే విధంగా మనందరి ప్రీతమ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సమానత్వం, సమతుల్యత, కులాల మధ్య, మతాల మధ్య తారతమ్యాలను తొలగించడం కోసం ఒక గొప్ప సంస్కరణలు తీసుకొచ్చి ఈ దేశ చరిత్రలోనే ఎందరో త్యాగజనులు, జ్యోతిరావు పూలే గారు కానీ, మహాత్మా గాంధీ గారు కానీ, డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు కానీ, బాబు జగజ్జీవన్ రావు కానీ, వీరందరూ కళల్ని నిజం చేసే విధంగా విద్యారంగంలో, వైద్య రంగంలో మహిళా సాధికారతతో తాడిత పీడిత ప్రజానికం అభ్యున్నతి కోసం, తాడిత పీడిత ప్రజానికం అన్ని రంగాల్లోని కూడా అభ్యున్నతి సాధించి వారిని, ఆ వెనకబడిన వర్గాల్ని ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేసి తద్వారా ఈ దేశానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఆదర్శంగా నిలిచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచే సమగ్రత, సమతుల్యతకు అడుగుపడాలని జగన్మోహన్ రెడ్డి గారు విశేషమైన కృషి చేశారు. విశాఖ తూర్పు నియోజకవర్గంలో దశరథరామయ్య ఆధ్వర్యంలోని సీనియర్ సిటిజన్స్ అందరితో కలిపి 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది అంటూ ఎమ్మెల్యే వెలగపూడి తనయుడు ప్రతాప్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఓ పార్కులో జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గాను ముఖ్య అతిథిగా హాజరైన ప్రతాప్ మాట్లాడారు. ప్రత్యేకంగా యువత దేశభక్తిని అలవర్చుకోవాలి అంటూ సూచించారు. మన సీనియర్ సిటిజన్స్ అందరూ కూడా చిన్న కూడా ఒక వెయిటింగ్ ఎందుకంటే కుర్చీలు ఏమైనా ఉన్నాయనుకోండి దాంట్లో కాబట్టి మీరు మరింత ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. తర్వాత నా నలుగురు పిల్లలు కలిపి చేస్తున్నటువంటి సేవా కార్యక్రమంలో ఈరోజు ఉదయం కామత్ బ్యాక్ సైడ్ పార్క్లో దశరథరామయ్య గారి ఆధ్వర్యంలో స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో సీనియర్ సిటిజన్స్ అందరితో కలిసి పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి వెలగపూడి ప్రతాప్ రుద్ర గారు, మా ప్రీతమ నాయకులైనటువంటి ఎమ్మెల్యే గారు ఆయన అనివార్య కారణాల వల్ల లేకపోవడం వల్ల సార్ రావడం జరిగింది. ఇది చాలా ఆనందదాయకం. ప్రతాప్ రుద్ర గారి ఆధ్వర్యంలో ఈ పార్కు మరింత అభివృద్ధి చెందుతుందని కోరుకుంటున్నాను. చాలా సంతోషం. ఇక్కడ ఎంతోమంది సీనియర్ సిటిజన్స్ ఉన్నారు, ఒక సుమారు 100 మంది దాకా ఉన్నారు. వాళ్ళందరూ రెగ్యులర్గా ఈ మార్నింగ్ వాక్ చేస్తూ ఉంటారు. ఈ మొక్కలకి వాటికి సేవ చేస్తూ హరిత విప్లవానికి ఎంతో కృషి చేస్తున్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నటువంటి తరుణంలో దీనికి దశరథరామ్ గారు, మరి ముఖ్య అతిథిగా వెలగపూడి ప్రతాప్ రుద్ర గారు రావడం జరిగింది. ఏదైతే ఆ రోజు బానిసత్వం నుంచి ఎందరో త్యాగదనుల ఫలితం వల్ల ఈ స్వాతంత్ర రావడం, ఆ దినోత్సవ వేడుకలు భారతదేశంలోనే ఇది కాకుండా మొత్తం ప్రజలందరూ కూడా అత్యంత వైభవంగా జరుపుకున్న తరుణంలో ఈ కార్యక్రమంలోనే ఇక్కడ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. వారందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ మిత్రులు శ్రేయోభిలాషి వెలగపూడి ప్రతాప్ రుద్ర గారి చేతుల మీదుగా జెండా వందన కార్యక్రమం జరిగింది. అలా దశరథరామ్ గారు, అలా వాకర్స్ మిత్రులు అందరూ కూడా చాలా అత్యంత వైభవంగా పాల్గొని మరి సీనియర్ సిటిజన్స్ కూడా సన్మాన కార్యక్రమాలతో పాటు చదువుకున్నటువంటి విద్యార్థులకు కూడా మరి అమౌంట్ ఇచ్చి మరి ప్రోత్సహించడం, ఇక్కడ ఉన్నటువంటి ఈ 3 గ్రామాల ప్రజలు కూడా ఇక్కడికి వచ్చి పాల్గొని స్వతంత్ర దినోత్సవం అత్యంత వైభవంగా జరుపుకున్న తరుణంలో వారందరూ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీ ద్వారా మేము తెలియజేసుకుంటాం.
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శుక్రవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయ ఆవరణలోని జాతీయ పతాకాన్ని విశాఖ లోక్సభ సభ్యులు ఎం శ్రీ భరత్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షతన వహించిన రాష్ట్ర కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ చైర్మన్, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గండి బాబ్జీ పాల్గొని మాట్లాడారు. స్వాతంత్ర్యం కోసం ఎంతో మంది త్యాగదనులు పోరాట ఫలితమే నేడు మనం అనుభవిస్తున్న ఫలాలని అన్నారు. నాటి నాయకుల త్యాగాన్ని దేశం ఎప్పుడూ మర్చిపోకూడదని అన్నారు. ప్రతి ఒక్కరూ నాటి నాయకుల పోరాటాన్ని, త్యాగాన్ని స్ఫూర్తిగా తీసుకుని పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి ప్రభుత్వ విప్ పేపడ చిరంజీవిరావు తదితరులు పాల్గొన్నారు. జనగణ మంగళదాయక జయ 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 హే జయ హే. ఈరోజు మన పార్టీ ఆఫీసులో 79వ స్వాతంత్ర దినోత్సవం మనం జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా మరి పెద్దలు భరత్ గారు, ఎంపీ గారు, అలాగే మరి ఇంకొక పెద్దలు చిరంజీవిరావు గారు, మిగతా మన నాయకులందరూ కూడా విచ్చేసి ఈ జెండా కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ముందుగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ ద్వారా మరి ఈ రాష్ట్ర ప్రజలకు కానీ, ఈ దేశ ప్రజలకు కానీ ఏదైతే ఆనాడు మన పెద్దలు సాధించిన స్వాతంత్రం ఉందో, ఆ రోజు ఎన్నో మంచి ఉద్దేశాలతో ఎంతోమంది ప్రాణాలు త్యాగం చేసి, ఆస్తులు త్యాగం చేసి సంపాదించిన ఈ స్వాతంత్రాన్ని కొన్ని శక్తులు పాడు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. మరి ఏదైతే ఆ పెద్దలందరూ కూడా నిర్దేశించిన మరి మంచి అంశాలు ఉన్నాయో అవన్నీ కూడా మనం అందరం అలవర్చుకొని ఈ దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని అందరినీ కోరుకుంటూ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్వాతంత్రం వచ్చే నాటికి భారతదేశం ఆహార ధాన్యాలు దిగుమతి చేసుకునేది. ఈరోజు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగింది. ఆ రోజు మూలధన వస్తువులు దిగుమతి చేసుకుంటున్నాం. ఈరోజు అనేక మూలధన వస్తువులు ఎగుమతి చేస్తున్నాం. ఆ రోజు అంతరిక్షంలో రష్యా సహకారం తీసుకున్నాం. ఈరోజు అంతరిక్షంలో మనమే ప్రపంచ దేశాలకి సహాయం అందించే స్థాయికి ఎదగలిగాం. ఈరోజు ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఈరోజు భారతదేశం ఎదిగి భారతీయులందరూ గర్వపడే స్థాయికి ఈరోజు భారతదేశం వచ్చింది. అయినప్పటికీ ఇప్పటికీ పేదరికం, నిరుద్యోగిత, అసమానతలు భారతదేశంలో ఇంకా స్పష్టంగా కనిపిస్తున్నాయి. దాన్ని తగ్గించడానికి దేశ ప్రధాని గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చాలా కష్టపడి తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నారు. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే విజన్ 2047లో భాగంగా పేదరికం లేని సమాజాన్ని సృష్టించాలని భావిస్తున్నారు. ప్రతి సంవత్సరం ఏదో కొత్తగా మాట్లాడాలనుకుంటాను నేను. గత కొన్ని నెలలుగా మీరు అందరూ చూస్తున్నారు, ఆపరేషన్ సింధూర్ అయిపోయిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా భారతదేశం పట్ల ఉన్న ఒక ఆలోచన, ప్రత్యేకంగా మీరు యునైటెడ్ స్టేట్స్ నుంచి కూడా చూస్తే మన గ్లోబల్ స్టాండింగ్ చాలా మారింది. ఇవాళ ఈ ట్రేడ్ టారిఫ్స్ వచ్చిన సమయంలో కూడా విపరీతమైన ఒత్తిడి భారతదేశం మీద తీసుకొచ్చి మనకన్నా ఇంకా ఆర్థికంగా బలంగా ఉన్న దేశాలు వాళ్ళ బలం ప్రదర్శించి వాళ్ళ ఆలోచన మన మీద రుద్దాలి అనే ఒక ఆలోచనతో పనిచేస్తున్నప్పుడు గతంలో బహుశా కొన్నిసార్లు వాళ్ళని ఎదుర్కొనే శక్తి కూడా మనకు ఉండేది కాదేమో. మన స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇవాళ చాలా గర్వంగా అనిపించేది ఏంటి అంటే, మేము అనవసరంగా ఒకరికి గొడవ దగ్గరికి వెళ్ళాం, కానీ మా ఆత్మగౌరవం కాపాడుకోవడానికి నిలబడడానికి మేము చాలా రెడీగా ఉన్నామని ప్రధానమంత్రి గారు ఇవాళ కేంద్ర ప్రభుత్వం నుంచున్నప్పుడు నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. ఎందుకంటే మన దేశంలో కాపాడడానికి ఇవాళ వ్యవసాయ రంగం అవనివ్వండి, లేకపోతే ఈవెన్ బైలాటరల్ ఇష్యూస్లో ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ సమస్యల్లో ఇంకో దేశం ప్రయోజనం లేదు, పుట్టి మన దేశము పాకిస్తాన్ కలిసి మాట్లాడుకుని ఆ వార్ని మేము కాల్ ఆఫ్ చేసామనే స్టాండ్ మీద మొదటి నుంచి ఎంత ఒత్తిడి వచ్చినా సరే లొంగపోవడం అనేది చాలా మంచి ఒక శుభ సూచకం. భవిష్యత్తులో కూడా ఇట్లాగే మనం బలంగా నిలబడితేనే ప్రపంచవ్యాప్తంగా మన స్టాండింగ్ పెరుగుతుంది. మహావిశాఖపట్నం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం నందు విశాఖ నగర మేయర్ పీలా శ్రీనివాసరావు అధ్యక్షతన డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరాజు, కార్పొరేటర్లు, జీవీఎంసీ అధికారులు, ఉద్యోగులతో కలిసి జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్ 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విశాఖ నగర మేయర్ పీలా శ్రీనివాసరావు, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్, కార్పొరేటర్లు, అధికారులతో కలిసి ముందుగా జీవీఎంసీ కార్యాలయ సమీపాన
మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన అనంతరం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులకు చాక్లెట్లను పంచిపెట్టారు. మనకి ప్రజలకి ప్రభుత్వం ఏర్పడాక ఈరోజు దాంట్లో భాగంగా కూడా ఆ రోజు పోరాడడానికి ప్రతిఫలమే ఈరోజు స్వతంత్రంగా ఒక భారతీయుడిగా తిరుగుతున్నామంటే ఏ దేశంలో లేని అవకాశాన్ని కానీ ఏ దేశంలో లేని స్వతంత్రం కానీ మన దేశానికి ఇచ్చిన అందరికీ కూడా మరొక్కసారి మీ ద్వారాగా నమస్కారాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే మన జీవీఎంసీలో అభివృద్ధిలో భాగంగా ఆలోచనల మేరకు అధికారులతో విశాఖపట్నం దిశాని నిర్వహిస్తూ విశాఖపట్నానికి అభివృద్ధికి పాల్పడుతూ ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములైన అధికారులకు అలాగే 2025 సంవత్సరంలో మనకు ఆర్థిక ప్రజల నుంచి కానీ మనకు ట్యాక్సుల ద్వారా కానీ విశాఖ జిల్లా కోర్టులో గతంలో ఎప్పుడూ లేని విధంగా 2 సార్లు జెండా వందనం జరిగింది. జిల్లా చినం సిటీరాజా అధికారికంగా కోర్టు ఆవరణలో జెండా వందనాన్ని నిర్వహించారు. అయితే ఎప్పటిలాగే ఈ కార్యక్రమానికి భారత అసోసియేషన్ ప్రెసిడెంట్ ను జిల్లా జడ్జి పక్కన నిలబెట్టుకోలేదు. దాదాపు 7,000 మంది సభ్యులు ఉన్న అతిపెద్ద బార్ ప్రెసిడెంట్ జిల్లా జడ్జి అధికారిక కార్యక్రమానికి ఆహ్వానించకపోవడానికి సభ్యులు తీవ్రంగా ఖండించారు. దీంతో కాసేపు జిల్లా కోర్టు ఆవరణలో వాతావరణం వేటెక్కింది. కోర్టు ఆవరణలోనే మరొక ప్రెసిడెంట్ అండ్ శ్రీనివాస్ జెండా వందనం చేస్తారు. హైకోర్టు ఆదేశాల మేరకు జిల్లా జడ్జ్ బార్ ప్రెసిడెంట్ ను ఆహ్వానించలేదని ఒక వర్గం చెబుతూ ఉండగా ఆ విషయాన్ని ముందుగానే తెలియజేయాలని మరో వర్గం అంటోంది. వన్టౌన్లోను కన్యకా పరమేశ్వరి ఆలయంలో శ్రావణమాస పూజలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మహిళలతో లలితా సహస్రనామ సామూహిక పారాయణం, మరో 20-50 మందితోని సామూహిక కుంకుమ పూజలను నిర్వహించారు. 4వ శుక్రవారం అమ్మవారు రజత వస్త్రాలంకరణ బంగారు ఆభరణాలతో భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజాము నుంచి వివిధ రకాల పూజలను నిర్వహించారు. 108 స్వర్ణ పుష్పాలతో ప్రత్యేక నివేదన గావించి భక్తులకు దర్శనాన్ని కల్పించినట్టుగా దేవాలయ సంఘ అధ్యక్ష కార్యదర్శులు అరిసటి దినకర్ తదితరులు తెలియజేశారు. మీరు చేసుకోండి. ఈ కోవిల్కి పాస్ట్ ట్రెజరర్ని, అలాగే ఈ సంవత్సరానికి వచ్చేటప్పటికి ఆర్సిటి దినకర్ గారు ప్రెసిడెంట్, సెక్రటరీ గారు పెనుగొండ వెంకట రాజు గారు, అలాగే ట్రెజరర్ గారు మా దోమ వెంకట బాలాజీ కుమార్ గారు. ఇక ఈ కోవిల్ గురించి మనం చెప్పుకోవాలనుకుంటే ఇది గత 147 సంవత్సరాలు గల పురాతనమైన అమ్మవారి ఆలయం. ఈ ఆలయానికి వచ్చే భక్తులు కూడా విపరీతమైన కోరికలతో వస్తారు. వారందరి కోరికలు తీర్చే కల్పవల్లి మన వాసవి మాత అమ్మవారు. అలాగే ఈ సంవత్సరం ఈ శ్రావణ మాస సంబరాలు అత్యంత వైభవంగా ఘనంగా జరుపుకుంటున్నారు. అలాగే మొదటి వారు వచ్చేటప్పటికి మనము ఒక సువర్ణ వస్త్రం
వెండి చీరతో జరుపుకోవడం జరిగింది. అలాగే సామూహికంగా కుంకుమ పూజలు కూడా జరుపుకోవడం జరిగింది. ఇక రెండో వారం వచ్చేటప్పటికి సువర్ణ వస్త్రం బంగారు చీరతో అలంకరణ జరిగింది. సామూహికంగా కుంకుమ పూజలు కూడా జరుగుతున్నాయి. యథావిధిగా ఇలాగే 5 వారాలు కూడా శక్తిగా అందరూ కూడా మహిళలు అందరూ వస్తున్నారు, సామూహికంగా కుంకుమ పూజలు చేస్తున్నారు. విపరీతమైన రష్తో విపరీతమైన రద్దీతో ఉంటుంది. అలాగే ప్రతి ఒక్కరూ కూడా వచ్చి అమ్మవారి తీర్థ ప్రసాదాలు తీసుకొని అమ్మవారి కృపకు పాత్రలవుతారని కోరుతున్నాం. 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను శ్రీ సత్యసాయి విహార్ ఆధ్వర్యంలోని ఎన్జీఓ కాలనీలోని ఘనంగా నిర్వహించారు. జాతీయ పతాకాన్ని ప్రదర్శిస్తూ విద్యార్థులు చేసిన ప్యాడ్ ఆకట్టుకుంది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ప్రముఖులు మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధులు రక్తం చిందించి సంపాదించిన స్వాతంత్రాన్ని కాపాడుకోవడం ప్రతి భారత పౌరుడి బాధ్యత అని అన్నారు. ప్రతి ఇంటా జాతీయ పతాకం మిగిలివేయడం ద్వారా దేశభక్తిని మనసులో నింపుకోవాలని అన్నారు. యువత దేశ నిర్మాణంలో చురుగ్గా పాల్గొనాలని, పేరు విద్యార్థుల విద్యా ప్రగతికి అందరూ సహకరించాలని కోరారు. स्वतंत्र दिवस का शुभकामनाएं। 15 अगस्त 1947 को भारत వాజీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. నాటి నాయకుల త్యాగఫలమే నేటి స్వాతంత్రం. జాతీయ పతాకాన్ని ఎగరవేసిన ప్రముఖుల వెల్లడి. శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని స్వర్ణ కవచ అలంకరణలో దర్శనమిచ్చిన శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు. 139 మంది దంపతులతో సామూహిక కుంకుమ పూజలను నిర్వహించిన వైదిక వర్గం. 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి పేద విద్యార్థికి విద్యా అవకాశాన్ని కల్పించాలని కోరిన ప్రముఖులు. పలు పాఠశాలలో ఉప్పొంగిన దేశభక్తి. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.